హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శివుడి వ్యక్తిగత జీవితం నిజంగా మనోహరమైనది. అతను అన్ని మోస పద్ధతులను విచ్ఛిన్నం చేస్తాడు. అతను సర్వోన్నత దేవుడు అయినప్పటికీ భౌతిక ఆస్తులకు దూరంగా ఉన్న యోగి. అతని శరీరం బూడిదతో అద్ది ఉంటుంది. అతని మెడ చుట్టూ ఒక పాము కూడా ఉంటుంది. వినయం మరియు సులభంగా సంతోషించే దేవుడు శివుడు. అతను విశ్వంలోనే వైవిధ్యమైన అంశాలను సమానంగా పెంచుతాడు మరియు ఎక్కువ సమయం ధ్యాన స్థితిలోనే ఉంటాడు. ఇలా శివునితో ముడిపడి ఉన్న ప్రతి కథ మనోహరంగా ఉంటుంది. నీలకంఠ మహాదేవునికి సంబంధించిన కొన్ని కథలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దైవిక అమృతం కోసం మహాసముద్రాల మదనం మొదట్లో విషయాన్ని బయటకు తీసింది. ఇది విశ్వాన్ని నాశనం చేయగలదు. వెంటనే దాని ఆవిరి వాతావరణంలోకి వ్యాపించింది. అయితే శివుడు మాత్రం ఒక్క క్షణం ఆలోచించకుండా సృష్టిని రక్షించడానికి అన్నిటినీ సేవించాడు. ఆ విషాన్ని అతడు తాగాడు. అయితే విషం అతని శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి పార్వతీదేవి వెంటనే సోమేశ్వరుడిని మెడనొక్కింది మరియు విషం అతని గొంతులో ఉండి నీల రంగుని ఇచ్చింది. ఆ విధంగా శివుని పేర్లలో ఒకటి నీలకంఠుడు. ఒకసారి రావణుడు శివుని పవిత్ర నివాసమైన కైలాస పర్వతాన్ని పెకలించి నాశనం చేయడానికి ప్రయత్నించాడు. శివుడు చిరాకుపడి అతన్ని కైలాస పర్వతం కింద బంధించాడు. భోలేనాథును సంతోషపెట్టడానికి రావణుడు అతని తలలో ఒకదాన్ని కత్తిరించి దానిని సంగీత వాయిద్యానిగా తయారు చేసి తన స్నాయువులతో తీగలుగా ఉపయోగించి భక్తి సంగీతాన్ని వాయించడం ప్రారంభించాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత శివుడు రావణుని క్షమించి విడిపించాడు. ఒకప్పుడు త్రిపురారి 1,000,000 మంది దేవతలతో పాటు కాశీ మార్గంలో ఉండేదని జానపదాలు చెప్తున్నాయి. అతను ఇతర ప్రయాణికులను త్రిపురలోని ఉన్న కోటిలో రాత్రి విరామం తీసుకోవాలని కోరాడు. అయితే సూర్యోదయానికి ముందే మేల్కోవాలని వారిని హెచ్చరించాడు. వారెవరూ సమయానికి లేవలేదు. గాఢ నిద్రలో ఉన్నవారు రాళ్లుగా రూపాంతరం చెందగా శివుడు తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. త్రిపురలో భారీ రాతి చిత్రాలు నేటికి కూడా ఉన్నాయి. ఒకసారి అపాస్మర అనే రాక్షసుడు శివుడిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. మహాదేవుడు రాక్షసుని ఓడించడానికి నటరాజ రూపాన్ని తీసుకున్నాడు. తన నటరాజ రూపంలో అతను తాండవం అని పిలిచే కాస్మిక్ డ్యాన్స్ చేశాడు మరియు అతని పాదాల క్రింద అపస్మారను చూర్ణం చేశాడు, అంటే నలిపేశాడనమాట. మరియు జ్ఞానం మరియు అజ్ఞానం మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి శివుడు రాక్షసుని శాశ్వతంగా అణిచివేయడానికి అతనిపై తన కుడిపాదాన్ని ఉంచాడు మరియు తద్వారా అతను తన నటరాజ రూపంలో శాశ్వతత్వం వరకు ఉంటాడు. ఈ నటరాజ అవతారం ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా మాత్రమే అజ్ఞానాన్ని జయించగలదనే సందేశం. శివుడు ఒకసారి పార్వతీదేవికి వేదాలను వివరిస్తున్నాడు. అయితే ఒకరోజు ఆమె పరధ్యానంలో అలా ఉంది. అయితే అది చూసిన శివుడికి చాలా కోపం వచ్చింది మరియు శివుడు ఆమెని భూమిపై మత్స్యకారినిగా పుట్టమని శపించాడు. తర్వాత శివుడు తనను తాను జాలరి యువకుడుగా మార్చుకున్నాడు. మత్స్యకారులను రక్షించడానికి వెళ్ళి వారి ఇబ్బందుల్లో ఉన్నందున పార్వతీదేవిని తిరిగి వివాహం చేసుకున్నాడు. రక్తబీజ అనే రాక్షసుడు గొప్ప సత్తుల వల్ల అజేయుడయ్యాడు. అతన్ని చంపమని దుర్గాదేవిని కోరారు దేవతలు. ఆమె అతన్ని గాయపరిచిన వెంటనే అతని రక్తం భూమిపై పడింది మరియు పడిపోయిన ప్రతి బిందువు నుండి 100 మంది రాక్షసులు పుడుతూ ఉన్నారు. కాబట్టి ఆమె కాళీ యొక్క క్రూరమైన రూపాన్ని ధరించి ఒక్కొక్క రాక్షసుని చంపి భూమిపైకి రక్తం చెందనివ్వకుండా ఆ రక్తం మొత్తం ఆమె తాగింది. కాళీమాత తన విజయ నృత్యాన్ని ప్రారంభించింది. అది భూమిపై వినాశనం కలిగించింది మరియు ఆమె ఆ నాట్యం అణచివేయలేనిదిగా మారింది. అప్పుడు దేవతలు కాళీని ఆపమని శివుడిని వేడుకున్నారు. అది గ్రహించిన శివుడు వెంటనే కాళీ వైపు పరిగెత్తాడు మరియు ఆమెను శాంతపరచడానికి తీరని చివరి ప్రయత్నంలో అతను ఆమె పాదాల వద్ద పడుకున్నాడు. ఆమె లెక్కించలేని శవాలను తొక్కుతూ నృత్యం చేస్తూ ఉంది. ఆ రాక్షసుల శవాలతో పాటు శివుడిని కూడా ఆమె తొక్కింది. వెంటనే తను చూసిన తర్వాత ఆమె శాంతించింది. ఒకసారి తన పూర్వీకుల ఆత్మలను శుద్ధి చేయడానికి వారు మోక్షాన్ని పొందేందుకు భగీరథుడు ఒక ప్రయోజనం కోసం దివ్యమైన గంగా నదిని భూమిపైకి పంపమని శివుడిని అభ్యర్థించాడు. భోలేనాథు అతని కోరికను తీర్చాడు. గంగ దిగివచ్చి భూమిపైకి ఎగిరింది.
కానీ శివుడు ప్రశాంతంగా ఆమె వీపును తన మౌంటెడ్ హెయిర్ లాక్స్లో బంధించి 7 పాయలుగా భగీరథునికి జాన్వి, బిలంగన, మందాకిని, ఋషిగంగ, సరస్వతి మరియు అలకనందలో ఆమెను బయటకు పంపాడు. ఆమె తర్వాత భగీరథుని అనుసరించింది మరియు అతని పూర్వీకుల ఆత్మలకు విముక్తి చేసింది. శివునికి ఒక కూతురు కూడా ఉంది. గణేశుడికి మరియు కార్తికేయకు ఒక సోదరి కూడా ఉంది. అశుతోష్ మరియు పార్వతీదేవి ఒక అందమైన తోటలో నడుస్తూ ఉన్నారు. వారికి కోరికలు తీర్చే చెట్టు కల్పవృక్షం దొరికింది. ఆమె వెంటనే ఆ చెట్టు నుండి కుమార్తె కావాలని కోరుకుంది. అప్పుడు పార్వతీదేవికి ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు అశోక్ సుందరి అని పేరు పెట్టారు. అశోక్ అంటే దుఃఖం లేకుండా మరియు సుందరి అంటే అందమైన అని అర్థం. శివుడు మరియు సుదర్శన చక్రం గురించి. ఒకసారి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణువు తన 1000 నామాలతో పఠిస్తూ ప్రతి పేరుతో ఒక పువ్వును సమర్పించాడు. మన శివయ్య ఈ భక్తికి ముగ్ధుడయ్యాడు. కానీ అతని భక్తిని పరీక్షించాలనుకున్నాడు. కాబట్టి అతను తన నామాన్ని జపించేటప్పుడు విష్ణువు లెక్కించే 1000 పువ్వుల నుండి ఒక పువ్వును తొలగించాడు. విష్ణువు 1000వ నామాన్ని ఉచ్చరించినప్పుడు అతనికి ఒక పువ్వు తక్కువగా ఉంది. వెంటనే తన కన్ను ఒకటి తీసి శివుడికి సమర్పించాడు. ఆ సంఘటన శివుడిని ఆకట్టుకుంది. అతను కనిపించాడు మరియు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వర సమిష్టి శక్తితో సృష్టించబడిన ఆయుధం ఈ సుదర్శన చక్రం. ఈ ప్రపంచంలో ప్రతి అంగుళం శివమయం. శివుడు లేని చోటు లేదు. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. జై హింద్.